వెల్కమ్ బ్యాక్ టు 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. గరుడ పురాణం ప్రాముఖ్యత ఏంటి? ఎవరైనా మరణించాకే దీన్ని చదవాలా అనే విషయాలు ఈరోజు చూద్దాం. గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు? ఏ పనులు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది? నరకలోక ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అనేది వివరించబడి ఉంటుంది. అంతేకాదు, మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతూ ఉంటారు. మనం మరణించిన తరువాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలను కూడా దానిలోనే పొందుపరిచారు. ఈ యొక్క గరుడ పురాణం విశిష్టత ఏంటి, దీన్ని ఎప్పుడు చదవాలి, ఇందులో ఉన్న నియమాలేంటి అనే వివరాలు ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. గరుడ పురాణం ఎందుకు చదవాలి అంటే, పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారికి మోక్షం లభిస్తుందని, చనిపోయిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం చదవాలి అని చెప్పి పండితులు కూడా చెబుతారు. నెక్స్ట్గా మనం గరుడ పురాణంలో ఎన్ని మార్గాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మనిషి మరణించిన తరువాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి 3 రకాల మార్గాలు కనిపిస్తాయి. చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్ళాలి అనేది వారు చేసిన కర్మలు తప్ప ఎవరూ నిర్ణయించలేరు. మొదటిది దేవలోకం అంటే బ్రహ్మలోకం, రెండోది ధూమ్ మార్గం, ఇది పితృలోకానికి మూల మార్గం, ఇక మూడోది వినాశ మార్గం, ఇది నరకానికి వినాశన మార్గానికి దారితీస్తుందట. అలాగే గరుడ పురాణం యొక్క నియమాలు ఏంటో తెలుసా? గరుడ పురాణం పఠించే ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలామందిలో అనేక అపోహలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదని, అందుకే దీన్ని ఇంట్లో ఉంచుకోకూడదని, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మాత్రమే ఈ గ్రంథాన్ని చదవాలి అని, అది కూడా మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం పెట్టుకోకుండా చదవాలని చెబుతూ ఉంటారు. అలాగే గరుడ పురాణం చదవాలి అంటే శుభ్రమైన ప్రదేశాన్ని కూడా ఎంచుకోవాలని చెబుతారు. ముందుగా గరుడ పురాణం ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో మొత్తం 19,000 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 7,000 శ్లోకాలు మానవ జాతికి సంబంధించినవి. వీటిలో స్వర్గం, నరకం, రహస్యం, విధానం, మతం, ఇతర విషయాల గురించి ప్రస్తావించబడింది. ఎవరైతే చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వారికి ఆత్మకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎప్పుడూ స్వచ్ఛంగానే కూడా ఉంటాయి. ఈ భూలోకంలో ఉండే బావులను, చెరువులను లేదా ఇతర నీటి వనరులు ఎవరైతే పాడు చేస్తారో లేదా కలుషితం చేస్తారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళవలసి ఉంటుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే తమ జీవితంలో ఒక్కసారైనా భగవంతుడిని తలుచుకొని వారిని, అందులోనూ పరమేశ్వరుని, విష్ణువు గురించి స్మరించుకోకుండా ఎవరైతే ఉంటారో వారు నరకానికి వెళ్తారని కూడా తెలియచేయబడింది. చూశారు కదా, ఇది గరుడ పురాణం యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా గరుడ పురాణంలో యొక్క నియమాలు అండ్ గరుడ పురాణంలో ఎన్ని మార్గాలు ఉంటాయి అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.